నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ఏ వారం పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయో చెప్తూ వస్తున్నాం గురుగారు. అందులో భాగంగా మనం చివరిగా ఆదివారం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆదివారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళకి కలిసి వచ్చే రంగు కానీ నెంబర్ కానీ ఇవన్నీ తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్నిఫైడ్ నేచరు, ఆత్మాభిమానము ఇవి ఎక్కువగా ఉంటాయి ఆదివారం పుట్టిన వాళ్ళు. అంటే కొంచెం ఆత్మాభిమానం ఎక్కువగా క్యారీ చేస్తుంటారు. డిగ్నిఫైడ్గా ఉండాలి, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ సెన్స్ దగ్గర నుంచి, వాళ్ళ ఆలోచన విధానం దగ్గర నుంచి, వాళ్ళు చూడడానికి కూడా ఏంటంటే కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటుంటారు కొంతమంది. ఒక సిస్టమేటిక్ టైమింగ్ మెయింటైన్ చేయడము, అలాగే వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యం పట్ల కాస్త ఎక్కువ ఇది కలిగి ఉంటారు వాళ్ళు. ఆరోగ్యం అంటే శ్రద్ధ ఉంటారు కొంచెం ఆరోగ్యం మీద. మీకు సన్ ఈజ్ ఆరోగ్యానికి కారకుడు కదా, అట్లా అనమాట. అయితే వీళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఈ మెడికల్ అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి, రాజకీయ సంబంధించినటువంటి విషయాలు, ఆరోగ్య సూత్రాలు పాటించేటువంటిది ఏదైనా సరే దానికి సంబంధించిన వాటిలో నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక తొందరగా ఇప్పుడు పలానా దగ్గర ఇది ఇలా అవ్వచ్చేమో ఇంట్యూషన్ కూడా పనిచేస్తూ ఉంటుంది ఆదివారం పుట్టినటువంటి వారికి. ఇది వీళ్ళ సామర్థ్యం చెప్పాలంటే. సిస్టమేటిక్గా ఉండాలి, టైమింగ్ మెయింటైన్ చేయాలనేటువంటి 99% పీపుల్కి ఉంటుంది. ఎవరికో ఒకరికి రవి గనక పాడైనట్లయితే అప్పుడు వాళ్ళు కొంచెం ఈ యొక్క లక్షణాల్లో కొంత శాతం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే వార ఫలితం ఉంటుంది ఇక్కడ. అది అయితే ఈ వారానికి సంబంధించిన విషయంలో నేను మీకు చిన్న ఇది ఇస్తాను. ఇప్పుడు ఈరోజు ఉదయం, ఉదాహరణకి ఈరోజు మనం ఏ రోజు మాట్లాడుకుంటున్నాం, ఈరోజు గురువారం మాట్లాడుకుంటున్నాం. ఈ గురువారాన్ని రేపు ఉదయం సూర్యోదయం వరకు తీసుకోవాలి. నైట్ 12 మారిపోయింది కదండి, ఈ వారం వచ్చేసిందని తీసుకోవడానికి లేదు. వార సంబంధించినవి తీసుకునేటప్పుడు అంటే సూర్యోదయం దాకా తీసుకోవచ్చు, ఇదే వారం కింద తీసుకోవచ్చు. తెల్లవారితో అప్పుడేమో కాకపోతే ఏంటంటే నైట్ 12 దాటిన తర్వాత శుక్రుడివి గురువి కలిపి వస్తుంటాయి కొంత రిజల్ట్స్. ఎవరైతే 12 లోపల పుట్టిన వాళ్ళు కంప్లీట్ గా గురువారం వస్తాయి. 12 దాటిన తర్వాత మిక్స్డ్ వస్తూ ఉంటుంది, గురు శుక్రవారాలు కలిపి. అంటే ఈ రెండు లక్షణాలు మరలా అందులో హోరా బట్టి ఇంకొంచెం లక్షణాలు మారుతూ ఉంటాయి. హోరా అంటే ఎవ్రీ అవర్కి ఒక హోరా మారుతుంటుందండి. హోరా దాని మీద కూడా మనం ఒక వీడియో చేద్దాం కావాలంటే ఎప్పుడైనా. అంటే ఏ హోరాలో ఏ పనులు చేయాలనేది ఉంటుంది. మనకి యూట్యూబ్, మనకి నెట్లో, ప్లే స్టోర్లో కొడితే హోరా యాప్స్ చాలా ఉంటాయి. మనకి అది ఎప్పటికప్పుడు ఎవ్రీ 1 అవర్కి పలానా హోరా వచ్చింది, ఆ హోరాను బట్టి మీరు పని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అంటే ఏ పని ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు ఎట్లా చేయాలి అనేది ఉంటుంది అనమాట. అది మీరు పని మొదలుపెట్టినప్పటి నుంచి తీసుకోవచ్చు. మనం మొదలుపెట్టినప్పుడు స్టెప్ బై స్టెప్గా తీసుకుంటే కూడా మీరు దాని ఫలితం అనేటువంటిది ఉంటుంది. అయితే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఒక మాట మాట్లాడినా రెస్పెక్ట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు రెస్పెక్ట్ ఎక్కువ అనేటువంటిది. వీళ్ళకి ఏదైనా వెహికల్స్ కానీ ఏదైనా తీసుకున్నా కూడా కొంచెం రాయల్గా ఉండాలి. ఇప్పుడు బైక్స్ ఉన్నాయి, అన్ని బైకులు నచ్చవు వీళ్ళకి. రాయల్గా ఉండే బైక్, రాయల్గా ఉండే కారు, ఇల్లు కూడా రాయల్గా ఉండాలనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. సూర్య భగవానుడు కదా మనకి ఆదివారానికి కారకుడు. అందుకే మనకి చూడండి, రథసప్తమి ఆదివారం వచ్చిందని చాలా విశేషంగా చేసుకున్నాం. ఆరోగ్యానికి కారకుడు అంటూ ఉంటాం. ఇప్పుడు ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కూడా వీళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మెడికల్ సీట్ రావాలి, కొంచెం ఆదివారం పుట్టిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వేరే వాళ్ళకి రావని కాదు. ఇక్కడ ఏంటంటే సన్ను బాగుండే లగ్నంలో ఉన్నాం, లేకపోతే 10th హౌస్కి లగ్నం సంబంధం వచ్చినా బాగుంటుంది. అయితే వీళ్ళు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి వీరికి. వీరు ఏ రంగాల్లో వీళ్ళు రాణిస్తారంటే అడ్మినిస్ట్రేషన్లో పెట్టచ్చు వీళ్ళని. అంటే అందరినీ వీళ్ళ మాట వినేలాగా చేయడము. తెలియకుండా మనం చూడగానే కొంతమంది చూడండి, మనం చెప్తుంటే అలాగే అని తలుపు వచ్చేస్తాం, ఇంకా ఎదురు చెప్పం మనం. సన్ యొక్క ఎనర్జీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు చెప్పేది మనం వినాలనిపించేలాగా చెప్తారు వాళ్ళు, లేదా వాళ్ళు చెప్పేది మనం ఆటోమేటిక్గా వింటుంటాం. ఎక్కడో సన్ పూర్తిగా పాడైపోతే చెప్పలేం కానీ, బట్ 99% ఆఫ్ పీపుల్ వాళ్ళు శాసించే వాళ్ళు. అందుకే రాజకీయ నాయకులు అవుతారు. సన్ హోరాలో పెట్టినా, లేకపోతే సన్ లగ్నంలో ఉండగా పుట్టినా, సన్ దశమంలో ఉండబెట్టినా, సన్ స్ట్రాంగ్గా ఉన్నా వాళ్ళు చెప్పింది కొంచెం వెళ్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సండే పుట్టిన వాళ్ళకి కొంచెం ఈ బ్లాక్ మ్యాజిక్స్ కానీ, లేకపోతే కొంచెం గాలి దులి సోకడం కానీ తగ్గుతూ ఉంటుంది.
ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు వీళ్ళకి. ఓకే. సో సన్ యొక్క ప్రభావం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో వెలుతురు, అందుకే చూడండి మనకి రామాయణ మహాభారతాల్లో కూడా యుద్ధ రంగంలో వాళ్ళు అంటుంటారు, బాబోయ్ ఘటోత్కచుడు విజృంభించేస్తున్నాడు, చీకటి పడితే వీడు ఇంకా ఎక్కువ చేసేస్తాడు, రాక్షసుడు కదా అవును అని. అంటే ఏంటి, నెగటివ్ ఎనర్జీస్కి సూర్యుడు లేకపోతే అవి విజృంభిస్తాయి, సూర్యుడున్నంతసేపు అవి విజృంభించలేవు. అలాగే సూర్యుడు ఆధిపత్యం కలిగిన ఆదివారం పుట్టిన వాళ్ళకి సూర్య నక్షత్రాలైనటువంటి కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి సూర్యుడు లగ్నంలో ఉన్న, సూర్యుడి యొక్క లగ్నమైనటువంటి సింహలగ్నమైన, అలాగా ఏంటంటే సూర్యుడికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ వచ్చినప్పుడు రెస్పెక్టు, ఆరోగ్యము, టైమింగ్ మెయింటైన్ చేయడము, హుందాగా ఉండడము, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కొంచెం తొందరగా వీళ్ళకి అవకాశాలు రావడం, మెడికల్ రంగాలకు సంబంధించినవి కొంతవరకు వీళ్ళకి కలిసి రావడము, తండ్రితో సపోర్ట్ ఉండడము, తండ్రికి కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడం జరుగుతుంది. ఇక వీళ్ళకి లక్కీ నెంబర్స్ అవి చూసుకుంటే ఆరెంజ్ కలరు అండ్ క్రీమ్ కలరు, రెడ్ కలర్స్ లక్కీ కలర్స్ అవుతాయి. లక్కీ డేస్ కూడా ఆది, గురు, మంగళవారం లక్కీ డేస్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇందులో ఏ గ్రహం బాగుందో తీసుకోవాలి. ఇప్పుడు ఆదివారం పుట్టాం కదండి, కెంపు పెట్టేసుకుంటానంటే కుదరదు. మీకు ఆ ఎనర్జీ ఇస్తుంది, కానీ ఆ ఎనర్జీ నువ్వు రత్న రూపంలో పొందాలంటే ఏంటి, ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటేనండి, సూర్యకిరణాలే వస్తున్నాయి, సూర్యకిరణంలో ఇలా నిలబడుతున్నాం, బాగానే ఉంది, వేడి ఉంది, కానీ మీరు భూతద్దం పెట్టి ఒక పాయింట్ దగ్గర తీసుకొస్తే కాలిపోతుంది. అవును కదా, అదే సూర్యకిరణాలు కదండి, దాని మీద ఒక పాయింట్గా అయితే ఎందుకు కాలిపోతుంది అంటే అది ఎనర్జీ పెరిగింది. రత్నం అనేటువంటిది ఏంటంటే కంప్లీట్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఒక దగ్గరికి వచ్చింది అక్కడ మీకు. మీరు రత్నాన్ని ధరించినప్పుడు మీకు నిజంగానే సూర్యుడు 100% ఎక్కడ నెగిటివ్ ఇవ్వకుండా ఉన్నాడా చెక్ చేసుకోవాలి మీ జన్మజాతకంలో. అప్పుడే మీరు కెంపు ధరించాలి. మీ లగ్నం నుంచి ఏ ప్లానెట్ సంబంధించింది మీరు ధరించాలి, పాయింట్ నెంబర్ 1. ఆ ప్లానెట్ ధరించడానికి గల కారణం ఏమిటి, అది కేవలం రత్నధారణ అనేటువంటిది ఏంటంటే మీకు కొంచెం పాజిటివ్నెస్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాము, నువ్వు చేయగలవు అని ఒక మాట అంటే మనం చేయగలుగుతాం, నువ్వు చేయలేవు అనగానే వెంటనే మనం డౌన్ అవుతాం. ఒక మాటే అది, కానీ మనిషిని అప్ దీనిలోకి తీసుకెళ్తుంది, డౌన్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఏంటంటే ఏదైతే ఆ రత్నధారణ సంబంధించిన విషయంలో పర్టికులర్గా పాపకత్తిరిలో అయినటువంటి రత్నము, శుభకత్తిరిలో ఉన్నటువంటి రత్నము, అదేవిధంగా మీకు నడుస్తున్నటువంటి మహాదశని కంప్లీట్ పోర్ట్ఫోలియోస్ బాగుండే రత్నాన్ని మాత్రమే ధరించాలి. ఆదివారం పుట్టాను కదా అని కెంపు ధరించడానికి లేదు. కాకపోతే ఆదివారం పుట్టినటువంటి వారు ఎంత వీళ్ళు సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే, ఎంత సూర్య భగవాను ఆరాధిస్తూ ఉంటే పేరు ప్రఖ్యాతులు లైఫ్లో ఒక రేంజ్లోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళ జీవిత భాగస్వామి గురించి ఏమైనా తెలుస్తుంది? కొంచెం ఎట్లా ఉంటుందంటేనండి, ఆదివారం పుట్టిన వారికి అది స్త్రీ జాతకం అయితేనేమో పురుషుడు విదేశాలు వెళ్ళొచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయని చెప్పచ్చు. అలాగే ఒకరు కంప్లీట్గా వీళ్ళ కోసం సేవ చేయడం, ఒకరు కంప్లీట్గా అధికారంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో అంటే ఒకరికొకరు సరే మీరు ఇది చేస్తున్నాను, నేను మీకు సపోర్ట్ చేస్తాను, కంప్లీట్ డౌన్ టు ఎర్త్ ఉండి చేస్తుంటాను. అట్లా ఉంటే వీళ్ళ లైఫ్ అనేది కంప్లీట్గా ఇది అవుతుంది అట్లా. ఓకే గురుగారు, సో విన్నారు కదా, ఆదివారం పుట్టిన వారి గుణగణాలు ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే తప్పకుండా దాని మీద కూడా వీడియో చేస్తాము. ధన్యవాదాలు.